హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. అదేనండి, సొరకాయ గారెలను చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ సొరకాయ గారెలను చేసేసుకోవచ్చండి. ఈ సొరకాయ గారెలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ గారెలను ఎలా చేయాలో చూద్దాం. ఈ గారెల కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ సొరకాయని తీసుకున్నానండి. ఈ సొరకాయను పీల్ చేసి ఇలా తురిమి తీసుకోండి. ఇది లేత సొరకాయ అండి. చూడండి, ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. మీ కారానికి తగినట్టు చూసుకుని పచ్చిమిర్చిని వేసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని తీసుకుని ఇలా తురిమి ఇందులో వేసుకోండి. 4-5 రెమ్మల కరివేపాకును తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే గుప్పెడు కొత్తిమీరను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి బియ్యపిండిని వేసుకుందాం. కొంచెం కొంచెంగా ఇలా బియ్యపిండిని వేసుకుంటూ కలుపుకోండి. మనం తీసుకున్నది లేత సొరకాయ కాబట్టి బియ్యం పిండి కొంచెం ఎక్కువగానే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. చూడండి, ఈ బౌల్లో కలపడం కష్టంగా ఉంది కాబట్టి నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. పిండిని మరీ గట్టిగా కాకుండా అనుగ్గా కాకుండా కలుపుకోండి. చూడండి, పిండి పట్టుకుంటే ఇలా చేతికి అంటుకుంటుంది కదా, చేతికి అంటుకోకుండా ఉండేటట్లు కలుపుకోండి. ఇంకొంచెం పిండిని వేసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యేలోపు ఒక కవర్ని తీసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని కవర్కి కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇలా గారెల్లా చేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూసుకొని చేసుకోండి. కొంచెం మందంగా చేసుకుంటే మెత్తగా వస్తాయి, పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. మీకు ఎలా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. 2 వైపులా ఈవెన్గా కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే అన్ని గారెలను కూడా చేసుకోండి. అంతేనండి, సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.